మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైన నా సహోదరులారా, దేవుని దాసులారా, మీ అందరికీ యేసయ్య నామం పేరట వందనాలు తెలియచేస్తున్నాను. రాత్రి వేళలో ప్రభు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి నేను ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాను. ఎందుకంటే మనమందరము దేవుని యొక్క పనిలో సమయం అనక అసమయం అనక మరి సువార్త పనిలో మనం ఉండవలసిన వారము. మనం పిలువబడిన పిలుపుకు తగిన రీతిగా మనం వ్యవహరించవలసిన వారం కనుక ఈ రాత్రి వేళలో ప్రభు నాకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రియులైన మీ అందరి యొద్దకు యేసయ్య నామం పేరట తన పరిశుద్ధ లేఖనాన్ని చేతితో పట్టుకొని నేను ఎదుటికి వచ్చి ఉన్నాను. మరి దేవుని ప్రియ దాసులారా, మనం ఎందుకు చిన్న ప్రార్థన చేసుకొని మరి ప్రారంభం చేసుకుందామా? మరి మీరందరూ కూడా ఏకీభవించాలని, దేవుడు మీతో మాట్లాడాలని, మనందరితో తన పరిశుద్ధ లేఖనం ద్వారా ఆయన దినదినం మాట్లాడుతున్న రీతిగా ఈ సమయంలో సహితము ఈ దీనదాసుడు దేవుని అభిషేకం పొంది దేవుని ఆదేశానుసారంగా నేను చేస్తున్న ఈ పరిచర్య ఇది ఫలితాలతో నిమిత్తం లేకుండా ఆయన నిమిత్తమై నేను చేయవలసిన పనిని చేయడానికి నేను సంకల్పించుకునే ఉన్నాను కనుక మీ అందరి ఎదుటకు అనుదినము మరి ఇలాగున పరిశుద్ధమైన దేవుని మాటలు తీసుకొని దానితో మరి మనమందరము పురికొల్పబడాలని ఏకైక వాంఛ, ఏకైక ధ్యేయము, ప్రభువును ఎరగని వారు ఆయనను తెలుసుకోవడానికిని, మరి ఆయనను ఎరిగి ఉన్న మనమందరం కూడా ఆయనలో బలపరచబడటానికి నేను ఉద్దేశించా. దేవుని సంకల్పం అదని గ్రహించి మరి ఆయన ఇచ్చిన భారం చొప్పుననే, ఆయన కలుగు చేస్తున్న అవకాశం చొప్పునే ఇలాగున అనుదినము మీ అందరి వద్దకు వస్తూ ఉన్నాను. మీ అందరికీ చాలా వందనాలు. మరొక పర్యాయము చిన్న ప్రార్థన చేసుకొని క్లుప్తంగా ఈ రాత్రి ఈ వాక్యంను ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, మా జీవం కలిగిన తండ్రి, ఈ పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. మిక్కిలి అల్పుడను అయోగ్యుడైన నన్ను నీ పరిశుద్ధ అగ్నితో దహించి శుద్ధీకరించి నా హృదయాంతరంగంలో నాయన కేవలము నిన్ను మహింపరచాలనే ధ్యేయమునే నేను కలిగి ఉండున్నట్లు ఇది నాకును మాకందరికీ మేలుకరముగా ఉండుటకై నీవు దీన్ని ఆశీర్వదించుమని, అనేకుల హృదయాలలో మంచి సంతోష సమాధానములు కలుగు చేయమని, వర్తమానం వినుటకు ప్రజలలో, మీ దాసులలో, దాసురాండ్రలో, విశ్వాసుల్లో, సంఘాలలో, దైవజనుల మధ్యలో దీని పట్ల ఒక సదభిప్రాయము, దీన్ని స్వీకరించాలనే ఆశ. అలనాడు నిన్ను నిర్లక్ష్యం చేసిన ఇశ్రాయేలుల వలె మేము వ్యవహరించకుండా ప్రతి విషయంలో దేవునికి సంబంధించిన ప్రతి అంశంలో కూడా మేము ఆసక్తిని పెంపొందించుకొని మా రక్షణను మేము నాయన ఆనందించుచు, రక్షణ లేని వారి కొరకు పాటుపడుచు, సంఘాల క్షేమాభివృద్ధి కొరకు మేము నీ మహాశక్తిని బట్టి, అభిషేకమును బట్టి మేము చేయవలసిందంతా చేయటం, మీరు అక్కడి కొరకు కనిపెట్టకు, నిరీక్షణతో జీవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థనా మనవుని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చాలా వందనాలండి. ఈ సమయంలో ప్రియులారా, చాలామంది నిద్రలో ఉంటారని నాకు తెలిసి ఇది చాలా ఆలస్యమైనది. 12 గంటల తర్వాత దేవుని వాక్యాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ వాక్యము క్లుప్తంగా ధ్యానం చేద్దామని నేను ఆశపడుతున్నానండి. ఈ రాత్రి దేవుడు నన్ను పురికొల్పినటువంటి విషయం ఏంటంటే సువార్త. అపొస్తలుడైన పౌలు గారు సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని ఎందుకు అన్నారు? ఏంటి అంత శ్రమ? ఎందుకంటే ప్రియులారా, సువార్త చుట్టూ క్రైస్తవుని జీవితము, క్రైస్తవేతరుని జీవితము, మానవులందరి జీవితము వెనవేసుకుని ఉన్నది. సువార్త అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానములు, వాటితో నిమిత్తమై ఉన్నటువంటి ఈ వర్తమానము, అది సువార్త. ఇది లోక ప్రజలందరికీ అత్యంత ఆవశ్యకమైనటువంటిదిగా ఉన్నది అని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీకు తెలియదని కాదు, కానీ తెలిసి ఉన్నా కూడా అనేక పర్యాలు దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడము మనకు మేలుకరమే కదా. రాత్రి వేళలో సువార్తల గురించి కనీసం కొన్ని అంశాలు నాకు తెలిసినటువంటివి చిన్నవి ప్రియులైన మీతో పంచుకోవడానికి, అలాగే మనం అందరము ఇతరులతో వీటన్నిటిని పంచుకోవడము, అలాగే మనం నిరంతరము దేవుని సువార్త చుట్టూ మన జీవితాలని అల్లుకోవడము, టు వీవ్ అవర్ లైవ్స్ అరౌండ్ ద గాస్పల్. గాస్పల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ unto salvation to everyone that believes.
విశ్వసించు ప్రతి వానికి సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. విశ్వాసము లేకుండా ఎవడు కూడా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము కనుక విశ్వసించేవాడు దేవుని సువార్తను విశ్వసించకపోతే ఆ వ్యక్తికి నిరీక్షణ లేదు. అందుకనే రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఇలా వ్రాయబడి ఉన్నది, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ సాల్వేషన్ టు ఎవ్రీ వన్ దట్ బిలీవ్స్, టు ద జూ ఫస్ట్ అండ్ ఆల్సో టు ద గ్రీక్. గ్రీకులు అంటే గ్రీకు వారు అంటే అన్యులు, యూదులు అంటే దేవుని స్వాస్థ్యమైన ప్రజలుగా దేవుడు తన కోసం సిద్ధపరచుకొనిన ఏ కుటుంబము ద్వారా అబ్రహామును ఎన్నుకొని తన స్నేహితుడిగా చేసుకొని, అబ్రహాము ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబును, ఈ ముగ్గురు పెద్దలను దేవుడు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఎంచుకుంటున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని ఆయన పిలువబడ్డ ఆయనకి ఇష్టముగా ఉంచున్నది. బికాజ్ దోస్ పీపుల్, అబ్రహాం, Jacob, and who later became Israel, Abraham, Isaac and Jacob. Isaac was such a, ఇస్సాకు ఎలాంటి వాడు చెప్పండి? ఆయన ఎంతో విధేయుడు, తండ్రికి లోబడిన వాడు, ఎంతో వినయ విధేయతలకు మారుపేరుగా ఉన్నాడు. నోరు మెదపకుండా తండ్రి బలియార్పణ చేయడానికి తన బాల్యంలోనే తీసుకుని వెళ్ళినప్పుడు పర్వతం మీద దేవుని ఎదుట, ప్రజల ఎదుట, తన తండ్రి ఎదుట మౌనముగా ఉన్నవాడుగా ఇస్సాకున్నాడు. అలాగే యాకోబు మోసగాడుగా పేరు తెచ్చుకున్నాడు, కానీ తదనంతర కాలంలో దేవునితోనూ నరులతోనూ పోరాడి గెలిచిన వాడుగా, సంబడి హూ గాట్ విక్టరీ, హూ ఈజ్ ఏబుల్ టు రెజిల్ విత్ గాడ్, దేవునితో పోరాడి గెలిచేవాడుగా దేవుని దూత అని అక్కడ వ్రాయబడింది. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తుని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను. ఇట్ వాజ్ విత్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిజ్ ప్రీ ఇన్కార్నేషన్, అనగా ఆయన మనుష్య అవతారము, మనుష్యునిగా ఆయన జన్మించక మునుపు దేవుని దూతగా, అంటే దేవుని యొద్ద నుండి సర్వోన్నతుడైన దేవుని ప్రతినిధిగా సకల లోకంలోని ప్రజలకు ఆయన పరిపాలకుడిగా ఉన్నాడు. ఆది నుండి ఆయన అలాగే ఉన్నాడు. కనుక అద్భుతమైన ఆ దేవుని ప్రత్యక్షత. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారు యూదులు అయితే, అన్యులైనటువంటి గ్రీకు వారు, ఇంకా నానావిధ జాతుల వారు, అనగా వివిధ రకాల వంశాల వారందరూ కూడా మరి అబ్రహాము ద్వారా, ఇస్సాకు, యాకోబుల సంతానము ద్వారా, అనగా దావీదు ద్వారా, అనగా ఆయన గర్భవాసాన, ఆయన వంశంలో, ఆయనలో నుండి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, క్రీస్తు యేసును నరుని ద్వారా లోకములో ప్రజలకు మేలు కలుగవలనని దేవుడు సంకల్పించి ఉన్నాడు. ప్రియులారా, ఇంత గొప్ప రక్షణను ఆయన సంకల్పించి ఆ రక్షణకు ఆయనే ముఖ్యమైన మూలాధారముగా ఉన్నాడు. యేసయ్య తీసుకుని వచ్చిన రక్షణను బట్టి లోకంలోని ప్రజలు ఇంకా సజీవులుగా ఉన్నారు. లేకపోతే దేవుని ఎదుట ఎవడో నిలవలేడు, దేవుని పరిశుద్ధత ఎదుట ఎవడు రాజాలడు. ఇంత గొప్ప దేవుడు మనకు దేవుడిగా ఉన్నందుకు ఆయనకు మహిమ కలుగును గాక. ఈ సువార్త, ఇట్ రివీల్స్ ఏ రైచియస్నెస్ ఫ్రమ్ గాడ్ that is by faith from ఫస్ట్ టు ద లాస్ట్, మొదటి నుండి చివరి వరకు మొత్తము కూడా. అది 17వ వచనంలో ఉన్నది, రోమా 1:17లో నేను చదువుతున్నాను. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఈజ్ బీయింగ్ revealed through the gospel. That's the reason why we are bound to proclaim the gospel. Gospel is the power of God unto salvation. Everyone needs to be saved. ప్రతి ఒక్కడు పాపములలో నుంచి విడుదల పొందిన అనుభవము, ప్రతి ఒక్క వ్యక్తి పాపపు శృంఖలాల నుంచి విడుదల పొంది తండ్రి అయిన దేవునితో సమాధాన స్థితిని కలిగి ఉండకపోతే నిరీక్షణ లేనివాడుగా, వ్యర్థుడుగా ఈ లోకంలో జీవించి అపవాదికి తొత్తుగా, బానిసగా, కట్టు బానిసగా వాడు బ్రతుకుతాడండి. అందుచేత మనము బానిసలుగానో మరి వ్యర్థమైన వారుగానో జీవించడం కొరకు కాదు, క్రీస్తు పరలోకపు మహిమలో నుండి దిగివచ్చి మనుష్య మాతృల మధ్యలో జీవించి సకల పాపులను స్నేహితులుగా చేసుకొని
అందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికి తన్ను తాను సిలువకు అప్పగించుకున్నది. ఎందుకొరకు? తన మహిమను విడిచింది ఎందుకు? పశువుల పాకలో పశువుల తొట్టిలో పరుండింది ఎందుకు? పొత్తి గుడ్డలో చుట్టబడి ఒక శిశువుగా అక్కడ అవతరించింది ఎందుకు? అనేకుల చేత హింసించబడి, నిందించబడి, అవమానించబడి, దూషింపబడి ఆయన యొక్క గడ్డము పెరికివేయబడింది, ఆయన ముఖంపై వేయబడింది. ఆయన పడిన శ్రమ ఎందుకు? ఎందుకంటే ఆయన గొప్ప రక్షణను తీసుకుని వచ్చున్నాడు. ఎవరు ఏమి చేయలేని, సాధించలేని, పొందలేనిది, అర్హత లేనటువంటిది ఏ మనుషునికి అర్హత లేదు రక్షణ పొందటానికి. అటువంటి గొప్ప రక్షణ ఆయనే రక్షణకర్తగా ఉండి ఆ రక్షణను మనకు ఉచిత బహుమానంగా అందించడానికి మన ప్రభు అయిన యేసు మరి వచ్చినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన ఘనమైన నామము యుగ యుగముల వరకు ప్రస్తుతింపబడును గాక. హల్లెలూయా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బిలవర్డ్. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఆయన కృప, ఆయన మహదైశ్వర్యము, ఇట్స్ ఎ గ్రేట్ ట్రెజర్. అది దేనికి పోల్చదగినది కాదు. ఆయన వార్త ద్వారా మనకు తీసుకుని వచ్చిన ఈ గొప్ప మేలు అది దేనితోనూ కూడా పోల్చదగినటువంటిది. ఇట్స్ సో గ్లోరియస్. అది మహిమాన్వితమైనటువంటిది. ఆయన మహిమ కలిగిన దేవుడు, మహారాజు, అటువంటి అధిపతి, సకల లోకమునకు చాలినవాడు. ఆయన వలననే ఈ యావత్తు చరాచర జగత్తు నిర్మించబడిందని మనం ఎరుగుదము. ఈ లోక ప్రజలు గ్రుడ్డితనములో, అపవాది శోధనలలో చిక్కి వాని శృంఖలాల్లో చిక్కుకొని ఉన్నందువలన విడుదల పొందిన మనము కుమారుడైన క్రీస్తు కృపను బట్టి స్వార్థ ద్వారా, విశ్వాసము ద్వారా ఆయన మనకు కలుగు చేసిన ఆ మహదైశ్వర్యము ఇతరులు కూడా తెలుసుకొనిలాగున మనము స్వార్థ నిరంతరము సమయమందు అసమయమందు ప్రయాసపడి పాటుపడి దాన్ని చెప్పవలసిందే. Whether someone believes it or not, you and I are still bound by the commandment of the Lord Jesus Christ. Go ye into all the world and preach the gospel. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమన్నాడు. సమస్త జనులను శిష్యులనుగా చేయమన్నాడు. అంతేకాదు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించమని చెప్పుచు, ఇదిగో నేను పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ద టోటల్ అథారిటీ, ది అబ్సల్యూట్ పవర్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తునందు యావత్తు అధికారం ఉన్నది కనుక పరలోకములోను భూమి మీదను ఆయన సర్వాధికారి కనుక ఆయన, కాబట్టి నేను మీకు తోడుగా ఉంటున్నాను, మీరు వెళ్ళండి, మీరు చేయవలసిన పని చేయండి అని చెప్తా ఉన్నాడు. ఈరోజున మనలో అనేక మంది మీ ధైర్యం చాలక మనకు ఏమి సంభవిస్తుందని భయంతో వణుకుతూ ఉంటాం. అనేక సందర్భాలలో విశ్వాసం కలిగిన దైవజనులు, భక్తిపరులు తమ ప్రాణాలను కూడా ప్రభువును ప్రేమించిన ప్రేమను బట్టి తమకు ప్రియమైనవిగా ఎంచుకొనలేదు. ప్రియులారా, మరి మనమైతే ఈ దినములలో, ఈ దుర్దినములు, అపాయకరమైన కాలములు, ఇవి అపవాది చెలరేగిన దినములు, దుష్టత్వం ప్రబలుచున్న దినాలు, విశ్వాస భ్రష్టులైన ప్రజలు వారి దుష్కృతాల చేత దేవుని నామకార్థమైన విశ్వాసంలో జీవిస్తున్న తరం ఇది. ఈ తరములో సువార్తయే మరి దేవుని యొక్క గొప్ప వెలుగుగా, దేవుని యొక్క ప్రేమకు తార్కాణంగా ఉన్నందువలన ఈ సువార్తను ప్రకటించడం మనకు ప్రాముఖ్యమైన పని. అందుకే పౌలు గారు అంటారు, అయ్యో సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. మనం ఎప్పుడైనా సువార్త ప్రకటించినందువలన ఇది నాకు శ్రమ అని మనం భావించామా? ఆ భారము మనం అనుభవించామా? మరి అత్యంత పిన్న వయస్కులోనే వయస్కుడిగా ఉన్నప్పుడే మరి ప్రవక్త అయిన ఇర్మియా దేవుని యొక్క ప్రతినిధిగా, ప్రవక్తగా నియమించబడినాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీలతో ముచ్చటించడానికి, దైవ సందేశం అందించడానికి, వారిని హెచ్చరించడానికి, వారికి బుద్ధి చెప్పడానికి, సన్మార్గంలో వారిని నడిపించడానికి మరి అనేక రీతులుగా దేవుని చేతిలో ఒక బలమైన పనిముట్టుగా, ఒక ప్రవక్తగా ఆయన వాడబడి ఉన్నాడు. అయితే నేను మాట్లాడను, వీరు నా మాట వినరు, వీరు దుష్టులు, ముష్కరులు, మరి నేను ఎలా దీన్ని ప్రకటించాలి అని అనుకున్నప్పుడు అది ఆయన ఎముకలలో మంటగా, శరీరంలో అది ఒక మంటగా, దేవుని శక్తి, ఇట్ కెనాట్ బి సో ఈజీలీ కంటైన్, ఇట్ బబుల్స్ అప్, అది ఉప్పొంగుచున్నది మన శరీరంలో పైకి ఉద్భవించేది ఒక బలీయమైనటువంటి ఒక కెరటంలాగా, లేక ఒక నీటి ప్రవాహంలాగా దేవుని యొక్క ప్రేమ చేత మనం పురుకొల్పబడే వారముగా మనం ఉంటాము కనుక హల్లెలూయా. రాత్రి వేళలో ప్రియులైన
నా సహోదరి సహోదరులకు ప్రేమతో నేను మనవి చేస్తున్నానండి. దేవుని యొక్క ప్రేమను బట్టి రాత్రి నేను చెబుతూ ఉన్నాను. 2వ అధ్యాయం రోమా పత్రికలో 16 వచనం ఒకసారి చూద్దాం. మీరు విన్నా వినకపోయినా నేను చెబుతూనే ఉంటాను. ఎవరు విన్నా వినకపోయినా ఇట్స్ మై డ్యూటీ. ఇట్ ఈస్ ద బర్డెన్ దట్ ద లార్డ్ హ్యాస్ laid upon my heart. It is my responsibility. Spiritually, I am commanded to bring this good news of the gospel of Jesus Christ. It is so sweet and it is so essential. It is like our food. And it is so important for people who have not yet been born again. విశ్వసించకుండా ఇంకా తిరిగి జన్మించిన అనుభవం లేకుండా అనేకులు ఉన్నందువలన అది ప్రతి ఒక్కరికి ఇది అత్యంత ఆవశ్యకమైనటువంటి ఒక సువార్త, శుభవర్తమానంగా, ఇది అత్యంత ఆవశ్యకమైనటువంటిదిగా, ప్రాణప్రదమైనటువంటిదిగా, పరలోకపు తండ్రితో మనుషులను సమాధానపరిచే సువార్తగా, శుభవర్తమానముగా, తమ పాపముల ప్రాయశ్చిత్తము జరిగే విధానమును తెలియచేసే సువార్తగా, తమకు శుభప్రదమైన నిరీక్షణను కలుగజేసే సువార్తగా, మరణములో నుండి వారిని జీవములోనికి దాటించే శుభవార్తగా, యేసుక్రీస్తు ప్రభు అనే విమోచనకర్త పరలోకపు మహిమలో నుండి దిగి వచ్చి ఉన్నాడని, ఆయన వచ్చి మనం చేయజాలని, మనం దేని విషయంలో నిస్సహాయులుగా ఉంటున్నామో ఆ నిస్సహాయులమైన మనకు తన బలాధిక్యత చేత, తన నీతియను దక్షిణ హస్త బలము చేత మనల్ని లేవనెత్తటానికి, మనలో ఉన్న ఆ యొక్క అపవాది తంత్రముల వలన మనలో పాపములో పడిపోయి దేవునికి విరోధులుగా జీవించిన విధానమును ఆయన సమాధానపరిచి తండ్రి అయిన దేవునికి ఇష్టలైన బిడ్డలుగా మన చేయటానికి తన తండ్రి తనని ఇష్టపడి ఉన్నాడు కనుక, తన కుమారుడి ద్వారా తండ్రి మనతో సమాధాన స్థితిని కోరుకుంటున్నాడు కనుక ఎంత గొప్ప సువార్త ఇది! సమాధాన సువార్త ఇది, సత్యముతో కూడిన శుభవార్త. ఓ నా దేవుని ప్రియ సహోదరులారా, నా తోటి దైవజనులారా, సంఘములలోని విశ్వాసులైన దేవుని బిడ్డలారా, కుటుంబములారా, దేవుని స్వాస్థ్యమైన ప్రజలారా, విశ్వాస గృహమునకు చెందిన వారులారా, యేసయ్య రక్తము చేత విమోచింపబడిన నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ప్రేమతో మనవి చేస్తున్నానండి. ఇది నా భారము, మీకు కూడా ఇటు భారమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు, ఇంకా ఏమనై ఉన్నాడు. ప్రతి ఒక్కరిని ఆయన పురికొల్పి ఆయన రాజ్య నివాసులుగా అనేకులను చేయుట కొరకు మిమ్ములను, నన్ను, మనందరినీ కూడా తన రాజ్య ముఖ్యమైనటువంటి కార్యకర్తలుగా, మరి తన దాసులుగా, ప్రతినిధులుగా ఆయన వాడుకునే ఉన్నాడు. కాబట్టి 2:16 తీస్తున్నానండి. రోమా పత్రికలో అనేక వచనాలు, మరి ఈ ధ్యానమును బట్టి దేవుడు కలుగజేసిన కృప. 2:16లో దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగు జరుగును. మనుషులను ఆయన సువార్త యొక్క సందేశం ఏంటంటే, దర్ ఈస్ గోయింగ్ టు బీ ఏ జడ్జిమెంట్, ఒక నీతియుక్తమైన న్యాయమై విధి కలిగిన దేవుని యొక్క తీర్పు ఒకటి రానయ్యున్నది. అందులో దేవుడు నా స్వార్థ ప్రకారం, నాకు బయలుపరిచిన స్వార్థ ప్రకారం అని పౌలు గారి అభిప్రాయం. నా స్వార్థ ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు వారికి ఇలాగు జరుగును. పైన రాస్తూ వచ్చాడు, ధర్మశాస్త్రం గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు పౌలు గారు. అయితే ధర్మశాస్త్రము ఏ మనుషుడు పరిపూర్ణంగా నెరవేర్చలేడనే విషయం స్పష్టం చేశారు. అందువలన స్వార్థ ద్వారానే మానవునికి స్వతంత్రాలు ప్రసాదించడానికి తన పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధ ఆత్మ ద్వారా అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మ మనుషులలో తనతో సమాధాన స్థితి పొందిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అంతరంగంలో, ఆత్మలో పరిశుద్ధాత్మని నివాసము ఉంచుటలో దేవుని ఉద్దేశ్యము ఏమిటంటే, ఈ సువార్త ప్రకారము తన దాసుడైన అపోస్తలుడైన పౌలు గారికి దేవుడు బయలుపరిచిన సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినము. ఓ మై బిలవడ్ ఫ్రెండ్స్, నా ప్రియ స్నేహితులారా, తోటి విశ్వాసులారా, సంఘమా, దేవుని దాసులారా, దేవుని సొత్తైన హక్కుదారులైన ఆయన ప్రజలారా, ఆయన మనలను విమర్శించే దినము, లోకాన్ని విమర్శించే దినము. దేవుడు నా స్వార్థ ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను
రహస్యం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. రహస్యము ఏ మనుషుడు ఎరగని, తాను మాత్రమే ఎరిగిన మనుషులు చేసిన దోష కృత్యములు మనుషులు ఎవరికి తెలియదు. మనుషులు ఎదుట మనుషులు తప్పులు చేయాలని ప్రయత్నించరు. అందరూ పాపులైన ఎవరికి వారే నీతిమంతులుగా తమను తాము అగుపరుచుకోవాలనే ఉద్దేశంతో ఉంటూ ఉంటారు. దట్స్ ద హ్యూమన్ నేచర్. ఎవ్రీబడి ట్రైస్ టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. ప్రతి ఒక్క వ్యక్తి నేను ఏ పాపము చేయలేదంటాడు, నేను ఏ దోషము ఎరగనంటాడు. ఆయనను భక్తుడైన దావీదు చెబుతా ఉన్నాడు, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎప్పుడు కూడా సత్యమును అంగీకరించకుండా ఉన్నట్లయితే దేవుని మహిమపరిచే వారము కాము. 51వ అధ్యాయంలో నా తల్లి కీర్తనలో నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించను అని చెబుతూ ఉంటాడు. సో కీర్తనకారుడు పాపం చేయలేదా? చేశాడు. బాల్యం నుండి దేవుని ప్రేమించాడు. దేవుని నమ్ముకున్నటువంటి ఒక విశ్వాసమును బట్టి అతను కలిగిన ధైర్యంతో ఒక నిరీక్షణ, ఒక నమ్మకము, ఒక నిశ్చయత. సున్నతి సంబంధించిన వాడు కనుక తన దాసులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు చేసిన నిబంధన ప్రకారము, వారి మధ్యలో ఉన్న ఆ యొక్క ఒడంబడిక ప్రకారము వారందరూ కూడా సున్నతి పొందవలసిన వారుగా ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి అవతరించిన తర్వాత ఈ సున్నతి తమ శరీరంలో కలిగినటువంటి వారికి ఏ ప్రయోజనము ఏమీ లేదు. ధర్మశాస్త్రము మరియు సున్నతి వారికి దేవుని యొక్క ధర్మశాస్త్రము వారిని నడిపించవాలని, వారి నిజమైన నైతిక స్థితి, ఆధ్యాత్మిక స్థితి, దేవుని ఎదుట తాము వైఫల్యము చెందామనే విషయం దేవుడు ఇచ్చినటువంటి మోషే ధర్మశాస్త్రము ద్వారా మనుషులకు పాపం అంటే ఏమిటో తెలియచేయబడింది. ఆ పాపములో నుండి విడుదల పొందాలనే ఒక భయంకరమైనటువంటి ఆశ, ఒక ఆకాంక్ష, విడుదల పొందాలని, విశ్వాసములో స్థిరులు కావాలని, దేవునిని ఎరగాలని, దేవుని ద్వారా తప్ప మరి దేని ద్వారా తమ దప్పిక తీరదని, తమలో ఉన్న వాంఛ ఎన్నడూ నెరవేర్చబడదని వారు తెలుసుకోవాలని దేవుడే తన కుమారుని లోకములో శరీరధారిగా పంపించి ఆ ధర్మశాస్త్రమును మనుషులు తృణీకరించకుండా ఆయన చెప్పారు. ధర్మశాస్త్రములో ఒక పొల్లైనను సున్నయైనను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఎవరు నెరవేర్చారు? మనమందరము నెరవేర్చలేకపోయిన ఆ ధర్మశాస్త్రము, అది నీతియుక్తమైన ధర్మశాస్త్రము, విధిరూపకమైన ధర్మశాస్త్రము, మానవ మాతృలకు సాధ్యము కానిది, కేవలము పాక్షికముగానే నెరవేర్చినటువంటిది మనుషులు ఎవరైనా, ఎంత గొప్పవారైనా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రమును ఆయన తన శిలువ మరణం ద్వారా బల్యార్పణ గావించడం ద్వారా ఆనే రాజును యాజకుడును మరి ప్రవక్తయునై ఉన్నందువలన యాజకుడిగా ఉండి మరి తన యొక్క నిష్కళంకమైన గొర్రెపిల్ల అని అనబడే క్రీస్తు ప్రభు యొక్క తన ప్రశస్త రక్తం ద్వారా చిరిగిపోయిన తెర, ఆయన చేసినటువంటి మహోన్నత కార్యమును బట్టి మనుషులకు దేవునికి మధ్య ఆటంకముగా ఉన్న తెర తొలగిపోయినది. హల్లెలూయా. ఆ మహోన్నతుడైన దేవుని కుమారుడు మన కొరకై చేసిన కార్యమును బట్టి మనము మరి ప్రభు అయిన యేసుక్రీస్తుతో నేరుగా సంభాషించే కృప మనకు దొరికింది. హల్లెలూయా. మనము రాజులైన యాజక సమూహముగా చేయబడి ఉన్నాము. విశ్వసించువాడు తొట్టుపడడని లేఖనం చెప్తాను. ఎందుకంటే సిగ్గుపడడు. దేర్ ఈజ్ నో షేమ్. నన్ షుడ్ బి ashamed because the shame is removed by the fulfillment of the law of God. The kingdom of God has been preached by the Lord Jesus Christ. దేవుని రాజ్యమును గుర్చిన సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటించి ఉన్నారు. రాజ్య సువార్త లోకంలో ప్రకటించబడుతూ ఉన్నది. ఆయన రాజ్యము రాబోచు ఉన్నది. ఆయన నీతి రాజ్యము, పరిశుద్ధమైన రాజ్యము, ఈనుప దండముతో సాక్షాత్తు దేవుని ప్రియకుమారుడు యేసయ్య తాను తొలిగా వచ్చినప్పుడు మనుషుల చేతిలో బలి శిక్ష పొంది అన్యాయపు తీర్పు పొంది యెరూషలేము గవిని వెలుపట పట్టణమునకు ఆవల గవిని వెలుపట కపాల మనబడు స్థలము పైన ఆయన సిలువ వేయబడి ఇరువురు దుష్టులైన దొంగల మధ్యలో ఆయన శిక్షా విధిని పొంది ఆకాశమునకు భూమికిని మధ్య వేలాడుచు
ఆకాశములో ఉన్న పరిశుద్ధుడైన దేవునికి భూమి మీద అత్యంత లోతులలో అగాధములలో దేవుని ఉగ్రతకు పాలై ఉన్న స్వభావ సిద్ధంగా మనుషులు ఉగ్రతకు పాలై ఉన్న ఆ ఉగ్రత స్థితిలో ఉన్న మనుషులు కుమారుడైన క్రీస్తు యొక్క ఆ యొక్క వారధి ఆయన నిర్మించడం ద్వారా పరలోకపు తండ్రి మహిమలో నుండి దిగి వచ్చిన తాను మనుషులు ఆ మార్గంలో ఎలా వెళ్ళాలి, ఆ ఇరుకు మార్గంలో ఎలా ప్రవేశించాలి, ఏ విధంగా ఆ గమ్యం చేరుకోవాలి, ఈ మరణములో నుండి అగాధమైన ఊబిలో నుండి పాపములో నుండి ఈ దాస్యములో నుండి అపవాది సంఖ్యలలో నుండి మనుషుడు విడుదల పొందటానికి మరణ భయమును భ్రాంతులన్నిటిలో నుండి విడుదల ఒక నమ్మకత్వము నమ్మదగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా మానవులకు అందరికీ శుభప్రదమైన నిరీక్షణ, పాప క్షమాపణ, పరిశుద్ధాత్మ ద్వారా ఆదరణ, సత్యస్వరూపి అయిన ఆత్మను బట్టి ఏది సత్యమో ఏది అసత్యమో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి పరిశుద్ధమైనవో, ఏవి దేవుని తలంపులో, ఏవి శరీరుడిగా మనుషుడు చేసే ఆలోచనలు ఏవి దేవుని దృష్టికి ఆమోదయోగ్యమైనవి కావో, ఇటు వాటి అన్నిటినీ తెలియచేసేదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునితో మానవునికి సమాధాన స్థితిని కలుగు చేయట కొరకై సమాధానం నాకు ముఖ్యమైనటువంటిదిగా సువార్త ఒక ముఖ్యమైన కీలకమైన ఒక అంశముగా, ఒక ఆయుధముగా, ఒక పనిముట్టుగా, ఒక గొప్ప ప్రణాళికగా, అది ఒక అనివార్యమైనటువంటిదిగా దేవుడు చేసి ఉన్నాడు. ప్రియులారా, ఎట్టి సువార్తను మనం ప్రకటిస్తూ ఉన్నాం. వీఆర్ ప్రీచింగ్ దిస్ గ్లోరియస్ గాస్పల్. ఇట్ ఈస్ నాట్ అవర్ గాస్పల్. Paul said because God revealed to him this gospel and he had an encounter with God in the broad daylight, and eventually Paul learned, and Paul was communicated by the gospel, by the power of God, by the Holy Spirit of God, that he was appointed as the apostle to the Gentiles. అన్యజనులకు ఆయన అపోస్తలుడిగా దేవుని వలన నియమింపబడినాడని మనం పౌలు గారి రచనల ద్వారా పరిశుద్ధ లేఖన సత్యాలు మనం గ్రహించుకుంటున్నాం. ప్రియులారా, ఈ లేఖనము ఎంత విశిష్టమైనది, ఎంత పరిశుద్ధమైనది ఈ సువార్త అంటే, ఈ సువార్తలో ఇమిడి ఉన్న అంశాలు, ఇట్ ప్రొడ్యూసెస్ ఎనిమిటీ బిట్వీన్ జ్యూస్ అండ్ జెంటైల్స్. యూదులకును అన్యజనులకు మధ్య వైరమును కలుగు చేసేదిగా. ఎందుకంటే అన్యజనులు పాపభీతి లేని దేవుని ఎరుగని స్థితిలో ఏది ఉచ్యమైనదో ఏది నీచమైనదో గ్రహించే స్థితి లేక ఆధ్యాత్మికమైన మరణముతో ఆత్మ సంబంధమైన విషయములు గ్రహించజాలని స్థితిలో ఉన్న ఈ యూదులకు, అది అన్యులకు, యూదులైన దేవుని ప్రజలకు వీరు కూడా పరిపూర్ణులు కాకపోయినప్పటికీ వీరు విశ్వసించిన మీదట విశ్వాసము ద్వారా దేవునికి ఇష్టలుగా చేయబడిన ప్రజలు లోకములో డెఫినెట్గా ఒక వైరము వారి మధ్యలో ఉంటుంది. అదే వారి మధ్యలో ఉన్నది. అయితే శరీర రీతిగా చూస్తే వారు మనకి సమీపస్తులుగానే ఉన్నారు. అన్యులని మనం అంటున్నాం. వారు లేనిది మనం ఎక్కడున్నాం? వై ఆర్ వి హియర్? ఎందుకు మనం ఉన్నాం? అన్యులు అనేది వారు లేకుండా అందరూ మనవారు కావడానికి, అందరూ దేవుని వారు కావడానికి, అందరూ దేవుని రాజ్య నివాసులుగా చేయబడటానికి, నిరీక్షణకు ఆస్పదమైన దేవుని సువార్త కుమారుడైన క్రీస్తు ప్రభు ద్వారా ప్రత్యక్షపరచబడిన దేవుని రక్షణ ప్రణాళికలో అందరూ కూడా భాగస్వాములు కావాలని దేవుడు సువార్తనిచ్చాడు. ఆ సువార్తను ప్రకటించవలసిన బాధ్యతను మన పైన ఉంచాడు. ఈ రోజున మనమందరము ప్రయాసపడి పాటుపడి ఎట్టి మహిమాన్వితమైన దేవుని సువార్త లోకములో ప్రచురపరచుట దేవుని చిత్తమై ఉన్నది కనుక ఎవరు కూడా సిగ్గుపడవద్దు. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడని కానని అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. హీ వాజ్ నెవర్ ashamed. He was so full of zeal for God, and he believed in the old Jewish ways of the religiosity. యూదుల యొక్క మత ప్రవిష్టుడిగా, పరిచయుడిగా ఆయన నేర్చుకున్న శిక్షణ, ఆయన అభ్యసించిన విద్య, ఆయన అపోసన పట్టినటువంటి మోషే ధర్మశాస్త్రము, ప్రవక్తల గ్రంథములు, మరి దీర్ఘదర్శులు పలికిన మాటలు, పరిశుద్ధ ప్రవక్తల ద్వారా దేవుడు ఇచ్చిన సందేశాలు,
ఇశ్రాయేలు ప్రజలకు, యూదులైన తన ప్రజలకు ఇచ్చిన, హెబ్రీయులుగా ఉన్నటువంటి తన ప్రజలకు దేవుడు ఇచ్చిన నిబంధన జనులకు ఇచ్చినటువంటి ఆ సందేశమును వారు గ్రహించలేకపోయారు. కానీ కడవరి కాలంలో దేవుని వలన అన్యజనులకు అపోస్తలుడుగా నియమించబడినటువంటి మన పౌలు గారు ఆ విషయాన్ని గ్రహించుకొని మరి వారికంటే వారు తెలియనివి, వారి ఆధ్యాత్మిక అంధత్వమును బట్టి వారు గ్రహించగలని విషయాలు తాను వారికి అనేక పరిశుద్ధ పత్రికల ద్వారాను, తన వ్యక్తిగత పరిచర్య ద్వారాను, సంఘం ఎదుట తాను నిలువబడి చేసిన ఉపదేశముల ద్వారాను, అధికారంతో ఆయన బోధించిన ఆత్మీయమైన విషయాలు, కుమారుడైన క్రీస్తుని బట్టి ఆయన నేర్చుకునే విషయాలు, దేవుని ఆత్మ ద్వారా ఆయన ద్వారా దేవుడు రాయించుకున్న పరిశుద్ధ లేఖనాన్ని బట్టి హల్లెలూయా ఈ గొప్ప సువార్తను గురించిన సారాంశములు మనం గ్రహించుకుంటున్నాం. ఈ సువార్త రోమపత్రిక 11వ అధ్యాయము 28 వచనాన్ని ఇంతవరకు నేను చెప్పాను. ఇది రోమా 11:28లో ఇలా వ్రాయబడి ఉన్నది. నేను ఒకసారి చదువుతున్నాను, వినండి దయచేసి. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. హల్లెలూయా. సియోను, దేవుని సియోను, యెరూషలేము పట్టణము, విమోచకుడు, ద రెడీమర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ జాయన్, హీ విల్ కమ్ అవుట్ ఆఫ్ జేకబ్ అండ్ హీ వుడ్ రిమూవ్ ద వికెడ్నెస్. అంటే నేను నా సొంత పదాలతో నాకు వచ్చిన కొద్ది మాటలు, ఇంగ్లీష్ మాటలు, అట్లీస్ట్ కొంతమందికి మనం మాట్లాడుతున్నది ఏమిటి అనేది స్ఫురించడానికి, అట్లీస్ట్ గాడ్ వుడ్ స్పీక్ టు సమ్ హార్ట్స్, అట్లీస్ట్ గాడ్ వుడ్ డ్రా సమ్ సోల్స్ to himself. It's not the question of what language we preach it and how well we do it. It's not that issue. It's not the issue. We're talking about the Redeemer. We're talking about the gospel, the good news that would bring hope and salvation to people. So విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూను రక్షించబడుదురు. అన్యులుగా ఉన్నటువంటి వారు రక్షించబడుతున్నారు. ఇశ్రాయేలు ఇప్పుడు ఎవరైతే దేవుని సంఘమునకు, దేవుని పరిశుద్ధులకు విరోధంగా నిలిచి పౌలు ఏదైతే ముందు చేశాడో అదే విధానమైన జీవిత విధానంలో, నమ్మకాల్లో అవలంబించినటువంటి విశ్వాస ప్రమాణాలతో ఉన్న వ్యక్తులు ఇప్పుడు వ్యతిరేకులుగా ఉంచి ఉన్నారు. యూదులు అనేకులు ప్రభు అయిన యేసుక్రీస్తు మెస్సియగా వారు ఆయన గుర్తించకపోవడానికి కారణము వారికి కలిగినటువంటి ఆధ్యాత్మిక గుడ్డితనము. వారికి ఇంకా ముసుగు వారిని కప్పి ఉన్నది. ఆ ముసుగు తొలగిపోయే దినము ఒకటి ఉన్నది భవిష్యత్తులో. అంచె దినములలో అది ఒక్క దినాన ఆ ముసుగు తొలగించబడినప్పుడు తమ ఒకే ఒక్క కుమారును కొరకు వారు ఏడ్చినట్లు, రోధించినట్లు ప్రభు అయిన యేసుక్రీస్తును తమ స్వహస్తాలతో తమ స్వజనులు ఎలాగూ ఆయన్ను భయంకరమైన హింసకు గురి చేసి అన్యాయపు తీర్పు తీర్చుటకు పిలాతుకు అప్పగించి ఎలాగున ఆయనను అంగీకరించక ఇన్నేళ్లుగా వారు గడిపారో ఆ విషయాలన్నీ వారు జ్ఞాపకం చేసుకొని దేవుడు తమ ఎడల చూపిన దీర్ఘశాంతము, కుమారుడైన క్రీస్తు ద్వారా దేవుడు ప్రకటించిన రాజ్య స్వార్థ, పాప క్షమాపణ, పునరుద్ధానములను గుర్చిన బోధ విషయాలు, విశ్వాసమును, దాని ఆవశ్యకతను, దేవుని రాజ్యమును గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత, దాన్ని క్రోడీకరించి సంక్షిప్తపరిచి దేవుడు 2 పదాలలో ధర్మశాస్త్రమును, ప్రవక్తల గ్రంథములో దేవుని సారాంశం అంతటిని సంక్షిప్తపరిచి నీ దేవుడైన యెహోవా నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ హృదయంతోనూ నీవు ప్రేమించాలి. ఆయనను మాత్రమే నీవు సేవించాలి. అది మొదటి ఆజ్ఞ. రెండవది, నిన్ను వలె నీ పొరుగువాణిని ప్రేమించాలి. హల్లెలూయా. మన పొరుగువాణ్ణి మన వలె ప్రేమిస్తూ ఉన్నామా? బైబిల్ పట్టుకుంటాం, మనం తిరుగుతూ ఉంటాం, మనం పరిశీలించుకోము. ఎదుటి వారి దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోము. మనలో ఉన్న అతిశయము, మనలో ఉన్న గర్వమును పరిశీలన చేసుకోము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దీనత్వము, ఆయన మంచితనము, ఆయన ఓర్పు, సహనము, ఆయన పరలోకపు తండ్రి యొక్క ప్రేమను ప్రచురపరచుటకు, బయలుపరచుటకు ఎలాగున
తాను ఒక మూర్తి భవించిన శరీర రీతిగా ప్రత్యక్షమైన దేవుడుగా ఆయన వచ్చి ఉన్నాడు. ఇఫ్ గాడ్ మేక్స్ హిమ్సెల్ఫ్ appears himself in the midst of all people, it would be in the form of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు రూపములో తప్ప దేవునికి మరి యొక్క రూపము లేదు. దేవుడు ఆత్మస్వరూపి. ఆ మాటకు వస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రాథమికంగా ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు, అనాది కాలముగా ఉన్నటువంటి ఆత్మ. అయితే శరీరులైన మనుషులకు తాను పరచుట కొరకు మనుష్యుని వలెను దేవదూతల వలెను కనిపించుచు దేవుని యొక్క దివ్య సందేశము మనుషులకు అందించబడింది. అలాగున నేటి వరకు సువార్త ద్వారా మనుషులను మరి వారిని స్థిరులుగా చేయడానికి, వారి పైనున్న పాపమును తొలగించడానికి, విమోచన కలిగించడానికి, నూతన స్థితిని మనుషులకు కలుగు చేయడానికి సువార్తను దేవుడు సాధనముగా చేసి ఉన్నాడు. కనుక ప్రియులారి, రాత్రి వేళలో గాస్పుల్ ఎస్టాబ్లిషెస్ బిలీవర్స్ 16:25 రోమా 16:25 ఏమని రాయబడింది, మీరు తీసి చదివితే బాగుంటుందని నేను తీయడం జరుగుతూ ఉంది. 16:25 ఇలా ఉన్నది. ఏమని? 25 సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా స్వార్థ ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మల్ని స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడును అయిన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఓ దేవుని ప్రియులారా, నాకు అత్యంత ప్రీతిపాత్రమైన సహోదరులారా, అభిషేకము పొందిన తోటి అభిషిక్తులారా, మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సువార్త యొక్క ప్రాశస్త్యము, దీని యొక్క విలువ, దీని ప్రాధాన్యత, మరి ఇది మనుషులకు ఆత్మ సంబంధముగా వారిని స్థిరులుగా చేస్తున్నది, బలవంతులుగా చేస్తున్నది. 1 కొరింథీ 4:15-16 1 కొరింథీ పత్రికలో 4వ అధ్యాయము 15-16 పౌలు గారు రాసినట్లుగా 4వ అధ్యాయం 1 కొరింథీ 15-16 ఇక్కడ ఏమని వ్రాయబడిందో నేను చదువుతున్నాను, వినండి త్వరగా. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు స్వార్థ ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను. మనము కనిన పిల్లలు, ఆత్మీయముగా మనము కనిన మన ఆత్మ సంబంధమైన మన బిడ్డలు ఎవరు ఉన్నారా? ఆలోచన చేయండి. ఎంతోమంది తండ్రి గారు అని అంటూ ఉంటారు. నిజంగా మన వారిని ఆత్మీయమైన భారముతో, దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున, దేవుని ఆదేశము చొప్పున, ఆయన భారముతో మనము పంపబడిన వారముగా, అపోస్తలుగా మనము, అపోస్తలులు అంటే ఒరిజినల్ అపాజిల్స్ 12 మంది ఉన్నారు. మరి మిగిలిన వారందరూ కూడా పంపబడిన వారే, ఆ వరుసలో వారు ఉన్నారు. ఈ ఆదిమ అపోస్తలులు ఎలాగైతే అభిషేకించబడి పంపబడినారో, ఈ నేటి దినముల్లో ఉన్న మనము సహితము, దైవజనులముగా ఉన్న మనము పంపబడిన వారముగా, ప్రతినిధులుగా, పరలోక రాజ్యపు అంబాసిడర్స్. అంటే డిప్లొమాటిక్ లాంగ్వేజ్ మనకు తెలుసుంటే వీ కెన్ ఈజీలీ గ్రాస్ప్ వాట్ గాడ్ ఈజ్ సేయింగ్ హియర్ త్రూ ది స్క్రిప్చర్స్. ఈ రోజుల్లో డిప్లొమాటిక్ రిలేషన్స్, దేశాల మధ్యలో రాయబారులు కలిగి ఉన్న విశేషమైన అధికారాలు, వారికి ఉన్న బాధ్యతలు, ఆయా సమయాలలో ఎలా వారు వ్యవహరించాలి, ఆ ఇతర దేశపు ప్రధానులతోనూ అధికారులతోనూ ఉన్నత వర్గాల వారితోనూ ఈ విదేశాలకు చెందిన వారు ఎలాగైతే వారి రాయబార కార్యాలయాలు పెట్టుకొని ఆ కార్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఉన్నది. అది ఒక దిస్ ఈజ్ ఎ సింపుల్ ప్రిన్సిపల్ విచ్ ఐ అబ్జర్వ్డ్, విచ్ ఐ లెర్న్డ్. అది ఏమి విశేషమేం కాదు, అందరికీ తెలుసు. ఏంటంటే విదేశీ రాయబార కార్యాలయాలు మన భారతదేశపు గడ్డపైన, ప్రపంచంలో మనతో సన్నిహిత సంబంధాలు కలిగిన అన్ని దేశాల వారి రాయబార కార్యాలయాలు ఢిల్లీలోనూ ఆయా ముఖ్య పట్టణాల్లోనూ ఉన్నాయి. ఆయా పట్టణాల్లో వారికి ప్రభుత్వం కేటాయించే స్థలము, ఇక ప్రభుత్వం వారిపైన ఎటువంటి అధికారము ఆ భూమిపైన అది ఆ దేశానికి చెందినటువంటిదిగా
పరిగణించబడుతుంది. ఆ అధికారులు ఆ దేశ ప్రతినిధులుగా ఈ దేశ అధికారులతో సత్సంబంధాలను కలిగి ఈ ప్రజల మధ్యలో ఒక వారి ఆజ్ఞలను జారీ చేసినప్పుడు వారి ప్రభుత్వ నిర్ణయాలు ఈ భూమి మీద అదే ఈ దేశంలో ఈ ప్రజలకు వాటిని తెలియజేయడానికి రాయబారులు ఉంటారు, డిప్లొమాట్స్. వారు అటువంటి హై కమిషనర్స్ అని ఇంకా రకరకాల పేర్లతో పిలువబడుతున్నారు. దేవునికి స్తోత్రము. We are the children of God representing the kingdom of heaven upon this earth where Satan is still ruling. He is influencing and affecting the lives of people in so many different ways. In fact, the systems whereby the governments run, the diplomats lead their diplomatic relationships and ties, and how they act as diplomats or ambassadors of another country in an alien country, in an alien nation. So also we as the children of the kingdom of God, as children of the King, as kings and priests and prophets, we must do our job well. And one of the most important tasks that the Lord has given us is the fact that we are called to preach the glorious gospel of the Lord Jesus Christ. It's the gospel of redemption. It's the gospel of peace. And it is the gospel that brings salvation to everyone that believes. And so it is bound by the Heavenly Father's will that all of His precious children who have been born again by the will of God, by the Holy Spirit of God, redeemed by the blood of Christ, we ought to do our diplomatic relations, do our duties as the representatives of heaven. సో నేను చెప్పిన మాటలు ప్రియులైన మీరు గ్రహించుకుని ఉన్నారని, మరి అలా గ్రహించుకోవడానికి దేవుడే తన మెండైన కృపను మీకు అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీకు తెలియదని కాదండి, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. You all read Bible better, you meditate it just as I do every day, and we live by the word of God, by the truth of God. Yet every time we need somebody to really remind us as to our responsibilities, and so maybe it is God's will that I should bring this message about the gospel of the Lord Jesus Christ tonight. And so నేను ఆఖరుగా ఒకే ఒక మాట ఇక చదివితే చాలా ఉన్నది. బైబిల్ అంతా స్వార్థ, క్రీస్తు ప్రభువుకు సంబంధించిన విషయాలు, పరలోక రాజ్య విషయాలు, మానవులందరికీ అత్యంత ఆవశ్యకమైన విషయాలు ఉన్నప్పటికీ ఈ మాటను ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. చూద్దాం ఒకసారి. బైబిల్లోనే దేవుడు పాపులను రక్షిస్తాడనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. పాపులను రక్షించకపోతే పరిశుద్ధులు ఎవరున్నారు? పాపులకి రక్షణ అవసరమైనది. మనమంతా పాపులుగా ఉన్నప్పుడు మోడైన క్రీస్తు తన పరిశుద్ధ సువార్త ద్వారా తన యొద్దకు ఆకర్షించుకొని తన యందు విశ్వాసం పుట్టించి మనం ఆయన వైపు చూచి రక్షణ పొందడానికి దేవుడు అనుగ్రహించిన విశ్వాసాన్ని బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. అయితే ప్రియులారా, నేను ఆఖరులో యోహాను సువార్త 12వ అధ్యాయము, ఒకసారి యోహాను సువార్తలోకి వెళదామండి. 12:38 ద గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ నంబర్ 12 and verse number 38. 12:38 ఎలాగ ఉన్నది? యోహాను 12:38. సో ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ మై తెలుగు ఓల్డ్ వర్షన్. 12:38 ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడెవడు? ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడిను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరునట్లు ఇది జరిగింది. అందుచేత వారు నమ్మలేకపోయిరి. ఎలయనగా వారు కన్నులతో చూచి హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకున్నట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి వారి హృదయము కఠినపరచును అని యెషయా మరి ఒక చోట చెప్పింది. మరి ఈ మాటలు మనుషుల యొక్క హృదయ కాఠిన్యము, మానవుల యొక్క నిర్లిప్తత, మానవుని యొక్క అనాసక్తి, ఇవన్నీ ఈ మాటలలో మన గంభీరమైన ఈ విషయాలు తెలుసుకుంటున్నా. కనుక నేను ఒకటే వచ్చిన చదువుతానన్నాను, ఇంకా ఎంత మాత్రం మరి ఏమీ చదవను. మరలా ప్రభు చిత్తమైతే మరొక పర్యాయము ఆ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అప్పటి వరకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనను కాచి సంరక్షించి
తన పరిశుద్ధమైన వర్తమానములు మన అంతరంగములలో ప్రతిధ్వనింప చేయునుగాక. మన అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను ప్రేరేపిస్తూ సంపూర్ణ సత్యములోనికి మనల్ని నడిపించుచు లేఖనాలను మనం ధ్యానించినప్పుడు వాటి యొక్క వాస్తవిక సత్యాలు మన అంతరంగంలో ఆయనే మరి స్థిరపరిచి నాటి మన కన్నులకు ఆత్మ సంబంధమైన వెలుగును కలిగించి ఆత్మీయ ఆహారంతో మనల్ని బలపరిచి అలాగున సత్యస్వరూపి అయిన ఆత్మ పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన క్రీస్తుతోనూ మన యొక్క అనుబంధమును స్థిరపరిచి బలపరచునుగాక. కేవలం తండ్రితోనే కాదు, కుమారునితోనే కాదు, త్రిత్వంలో ఏకత్వము కలిగిన దేవుని త్రిత్వము అయిన దేవునితోనే కాదు, కానీ ఏ దేవుడు మనుషుల్ని తన పోలికలో సృష్టించి ఉన్నాడో, ఏ దేవుడు ఈ ప్రజలందరి రక్షణ కొరకు తన యొక్క ప్రణాళికను సిద్ధపరిచి ఉన్నాడో ఆ దేవుడు ప్రేమించిన మనుషులను కూడా మనము ప్రేమించాలి. క్రీస్తు వలె దేవుని పోలి నడుచుకోవలసిన బాధ్యత. ఇలా మనం చెప్పుకుంటూ చాలా విషయాలు ఉన్నప్పటికీ ఈ రాత్రి ఈ విషయాలు చాలు. నేను ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాము. దైవ చిత్తమని మీరు భావించినట్లయితే, ఇది వాస్తవికమైన సత్యాలని మీరు హృదయపూర్వకంగా నమ్మినట్లయితే, సుధీర్ అనే మీ సహోదరుడు మీ ప్రభునందు నిజంగా మీ సహోదరుడని మీరు విశ్వసించినట్లయితే తప్పక ఈ పరలోక సంబంధమైన వర్తమానములు భారమును బట్టి ఆత్మీయమైనటువంటి ఒత్తిడితో అంతరంగంలో దేవుడు కలుగు చేస్తున్న మహా గొప్ప భారమును బట్టి ఇవ్వబడుతున్న ఈ వర్తమానములు దయచేసి మీ కుటుంబ సభ్యులతోనూ మీ స్నేహితులతోనూ ప్రియులందరితోనూ సంఘ బిడ్డలతో కూడా షేర్ చేయాలని నేను కోరుతున్నాను. చాలా ఒక వైఖరి నేను గమనించాను. చాలామంది గ్రూపులు పెడుతున్నారు. ఈ గ్రూపు పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? అందరూ మీవి అయితే వినాలి, మీవి ఎవరు వినకూడదు, ఇతరులు ఎవరు మీరు వినకూడదు. గివ్ అండ్ టేక్ అండి. మీకు తెలిసిన ఆత్మ సంబంధమైన విషయాలు షేర్ చేయండి. ఇవ్వడం మన వంతు, వినడం వినకపోవడం దేవుని చిత్తానుసారంగా ప్రజలు ఇష్టం. కానీ మనం మంచి వైఖరితో ఉండాలి. కొంతమంది నేను షేర్ చేస్తున్న విషయాలను రిమూవ్ చేస్తూ ఉన్నారు. సో దే థింక్ దే ఆర్ గ్రేట్. ఓకే, ప్రైజ్ ద లార్డ్. ఐ డూ అప్రిషియేట్, నో ప్రాబ్లం. Jesus Christ was rejected that day, the day he came upon the earth. యేసుక్రీస్తు కూడా నిరాకరింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు. కానీ ఆయన వల్లనే రక్షణ ఉన్నది. దేవుని ప్రజలకు సువార్త అందాల్సిన బాధ్యత ఉన్నది కనుక నాలాంటి అల్పులను, మనలాంటి అయోగ్యులను దేవుడు పిలుచుకుంటున్నారు. మనమేదో సంథింగ్ అని మనం అనుకున్నంత కాలం ఏమి చేయలేము. వీఆర్ నథింగ్. క్రైస్ట్ ఈజ్ ఎవ్రీథింగ్ అండ్ వీ మస్ట్ క్రష్ అవర్ సెల్వ్స్. వీ మస్ట్ బి క్రష్డ్. We should seek our hearts and we should ask the Lord to search our hearts and make them straight and right, so that we can do the right thing and we can always please our God in heaven. So let us be mindful as to these spiritual truths and let us continue doing what we have been called to do for the glory of God. May the Lord's precious, righteous right hand be upon you and me and upon all of us, to lead, to guide, to provide, and to equip and strengthen and establish us in the things of heaven. God bless you all. Thank you. Good night, and let's pray. మిక్కిలి కృపగలిగిన దేవా, మమ్మలను బలపరచుటకు, మమ్మల్ని స్థిరపరచుటకు, మా పాపములను హరించి వేయుటకు కుమారుడైన క్రీస్తు ప్రభు చిందించిన పరిశుద్ధ రక్తమును గూర్చి, ఆయన పడిన వేదనలు, శిలువ శ్రమలను గూర్చి, ఆయన సమాధి చేయబడిన పిమ్మట తిరిగి లేచిన పునరుత్థానపు శక్తిని గూర్చి, అన్నిటికంటే మిన్నగా పరలోకపు తండ్రి యొక్క ప్రేమ లోక ప్రజలు శత్రువులుగా వారు ఉన్నను తిరిగి సమాధానపరచుట కొరకై క్రీస్తు ప్రభువు వచ్చిన విధానము, ఆయన చేసిన యావత్తు కార్యములు సువార్త ద్వారా బయలుపరచబడుతున్నందున ఈ సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని పౌలు గారు చెప్పిన రీతిగా రాత్రికాల సమయంలో సువార్త యొక్క విశిష్టతను నా ప్రియ సహోదరి సహోదరులతో పంచుకోవడానికి నీవు అనుగ్రహించిన కృపకై వందనాలు. మాలో ఎవరిలో కఠిన హృదయం లేకుండా మృదువైన మాంసపు హృదయం మాకు దయచేయమని, ఎదుటివారి ఎళ్ళ దీన మనసును వస్త్రముతో ప్రభా అడుగు ప్రతి వారికి మేము జవాబు చెప్పవలసి ఉన్నాము. మమ్మలను హేతువు అడుగు ప్రతి వారికి. అందుచేత మమ్మల్ని మేము ఒకరినొకరు పురికొల్పుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ పనిని మేము చేయిస్తూ ఉండగా ఎవరు దీన్ని నిరాకరించకుండా మా ప్రియులందరి హృదయాల్లో నెమ్మదిని, సుఖమును, శాంతిని, సమాధానమును, ప్రేమను, పరలోకపు వాత్సల్యమును పుట్టించమని, మహిమ పొందమని, నీవే తగిన రీతిలో ఒక్కొక్కరికి బహుమానములు ఇచ్చేవాడవు. ఎవరి పని వారికి అప్పగించినావు. ఆ పనిలో వారు నిమగ్నం అవునట్లును, ఒకరినొకరు నాయన ప్రోత్సహించుకున్నట్లు ఇది నీ చిత్తము.
అలాగ నుండుటకై సహాయం చేయమని మహిమ చెల్లిస్తూ బాధను అనుభవించున్న వారిని శ్రమలో నైనా ఏ పాలుపోక శ్రమల మధ్యలో ఉండి చిక్కు సమస్యల్లో ఉన్నవారిని దక్షిణ హస్త బలము అందించి వాడైన క్రీస్తు వైపు ఆకర్షించి పరమ తండ్రి నీవే రక్షించుకోనమని, ఎక్కడ ఎవరు నశించుకోవటం నీకు ఇష్టం లేదు కనుక అంతటా అందరూ మారు మనసు పొందినట్లు, రక్షణను స్వీకరించినట్లు, విశ్వాసంతో జీవించినట్లు, ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రేమించి ఆయన దేవుడు, మహాదేవుడు, అద్వితీయు నాథుడని, త్వరలో రానయ్యున్న రారాజని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మేము ఆయన వల్లే ఉండబోతున్నామని, అందుచేత మేము దినదినము క్రీస్తు స్వరూప స్వభావాల్లోనికి మార్చబడుతున్నాము కనుక అది స్పృహతో జ్ఞాన వివేకములతో మా వంతు కర్తవ్యములను మేము విధిగా నిర్వర్తించు శక్తిని, బలమును, కృపను, జ్ఞానమును, సిద్ధపాటును దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నీవు చేస్తూ వచ్చిన మహోన్నతమైన కార్యాలను బట్టి కృతజ్ఞత స్తుతి బంధనాలు లక్షల వేల కోట్లుగా మీ పాదాలకు సమర్పించి యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనా మనవులు మిక్కిలి వినయముతో సమర్పించి మిమ్మల్ని స్తుతించి అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. Thank you, dear Lord. Thank you, Jesus, for giving me this wonderful time tonight to share this message with my precious brothers and sisters in Christ. Please bless all of us. Thank you, Lord. అయ్యా అందరికీ చాలా వందనాలు. God bless you all. Good night. I see you. ప్రభు చిత్తమైతే మరొక పర్యాయం ఇదే రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ముందుకు వస్తాను. God bless you all. May the Lord richly bless you. Amen. Hallelujah. Bye-bye.